సూర్యాపేటలోని తాళ్లగడ్డ 27వ వార్డు తెరాస అభ్యర్థి బైరు పద్మాదుర్గయ్య గౌడ్తో మా V3 ప్రతినిధి పుట్ట రాంబాబు ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా బైరు దుర్గయ్య మాట్లాడుతూ మా వార్డులో 300 మందికి పెన్షన్లు మంజూరు చేశామని, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు 27వ వార్డులో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. బైరు దుర్గయ్య గారు ఉన్నారు. వాళ్ళ వార్డు యొక్క సమస్యలు ఆ పెన్షన్ ఎంతవరకు అందని వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. 27వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నా శిరస్సు గురించి నమస్కారం చేస్తున్నా. 400 పింఛన్లు 300 చిల్లర ఉండే 300 నుంచి దగ్గర 400 వరకు రావచ్చు పింఛన్లు. వికలాంగులకు పింఛన్లు, మహిళలకు పెళ్లి అయిన కళ్యాణ లక్ష్మిలు, చాలా వరకు చాలా పనులు కూడా మేము చేసినాం. గవర్నమెంట్ వచ్చినాక మాకు వాట్ల మెయిన్ రోడ్డు ప్రియాంక కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ప్రియాంక కాలనీ అన్నది ఒక మడికట్లు పొలాలు అయితే వాటి మీద మెటల్ రోడ్ వేసుకున్నాక కంకర్ తీస్తేనే సిమెంట్ రోడ్ వేస్తేనే ఆగుతుంది. తెలవక ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ ముచ్చట్లు ఎవరైనా తెలుసుకోండి. మీ DE గారు కూడా తెలుసుకోండి, సూర్యాపేట కమిషనర్ తెలుసుకోండి, ఎవరైనా తెలుసుకొని అవి మొత్తం మడికట్టు కాబట్టి అవన్నీ మనం కంకర్ వేసి ఉంచినాం. ఇప్పుడు అన్ని లైన్గా ఇండ్లు ఉంటే కాలువలు కడతాం DE గారు అంటారు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని ప్రజలు అంటున్నారు. అలా కరెక్ట్గా ఇండ్లు లేక ఆడొకటి ఇల్లు బట్టి DE గారు తీసుకొస్తే ఇట్లా ఉంటే కాలువ నిలబడదు. మొత్తం పూర్తిగా ఇల్లు కడతామన్నది. ఇప్పుడు పూర్తిగా అన్ని ఇల్లు అయినాయి. ఈసారి మొత్తం మెటల్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్లు అన్నీ వేసి కాలువలు కట్టించే బాధ్యత నాదని చెప్పి మేజర్ ఎస్టిమేషన్ కూడా వేయించినాం. ఇంత ఎలక్షన్లకు కూడా వచ్చింది, దానివల్ల ఆగింది. ఈ వార్డు అసలు 27 వార్డు ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇంకేమీ పనులు ఆగి ఉన్నాయి సార్? మొత్తం చాలా వరకు పెద్ద వార్డు కాబట్టి, కొత్త ఏరియా కాబట్టి, పాత ఏరియా వరకు సిమెంట్ రోడ్డు వేయగలిగినాం. కొత్త ఏరియా కాబట్టి మొత్తం మటన్ రోడ్లు వేయించినాం. ఈసారి మొత్తం సిమెంట్ రోడ్లు వేపిస్తాం. అన్నీ కూడా కొలతలు తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకు వచ్చినప్పుడు 75 కోట్లు ఇస్తాం. మా వార్డుకు 3 కోట్ల చిల్లర కట్టాయించారు. అన్ని పనులు కూడా ఎస్టిమేట్ చేసినాం. ఇంత కోడి వచ్చారు కాబట్టి దిగిపోయినాం. మొన్న కూడా దిగిపోయే ముంగల కూడా ఏరియా హాస్పిటల్ కాడ 3 రోడ్లు వేసినాం. ఇంకా 2 రోడ్లు వెళ్ళిపోయినాయి. ఆ 2 రోడ్లు కూడా ఎస్టిమేట్ చేసి పెట్టాం. కాలంలోకి ఎస్టిమేట్ చేసి పెట్టాం. అది వాళ్ళకి తెలవక మొత్తుకుంటారు. ఆ మొత్తుకోవడంలో నిజం లేదని నిజం. అట్లనే కొంతమంది ఏమంటున్నారంటే మీ వార్డులో కొన్ని ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేదని. అట్లనే ముఖ్యంగా మా గుడి ముందు భాగం అయితే తిరు భాగం నడకుండా వెనక భాగం నడుస్తున్నారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కుడి భాగం అమ్మవారి గుడికి తిరు భాగం కాకుండా పడమర దిక్కు నుంచి నడుస్తున్నారు. లేదు 3 దర్వాజాలు ఉన్నాయి. ఏ దర్వాజా నుంచి పోవడం జనానికి వెళ్తే జనం పోతారు. ఆయనకి ఇంతవరకు గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేది కూడా లేదు. ఆయనకి ఇంతవరకు గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేది. గుడి కూలిపోయి చిదరం పట్టుకుంటే ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎక్కే ఆ గుడి నేను కట్టించిన శిలాపాలక ఒకటి ఉంది. శిలాపాలక మీద చూసుకోండి. దోరణాలు ఉన్నాయి. రెండు ఇటొక దూరం అటొక దూరం ఉంది. ఆ 2 దూరణాలకు కూడా పోయినసారి మినిస్టర్ గారు నేను కట్టిస్తాను హామీ కాబట్టి ఆగిపోయినా ఈ ఎలక్షన్ కాగానే అవి 2 కూడా పూర్తి చేస్తాను. అట్లానే ఆర్కే గార్డెన్ చూసుకుంటే అక్కడ ఉండవలసిన రోడ్డు కూడా బంద్ చేసి గేటు అమర్చడం జరిగిందని అక్కడ స్థానికులు వాపడం జరిగింది. ఉన్న రోడ్ అంటే అది మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం చేసిందంటే ఆ ముక్క ఇట్లా కలుపుకుంటే బాగుంటున్నాడు. ఈ దమ్ము గెలవని ఆ రోడ్డు అవతల తీసే బాధ్యత నాకు. అంటే ఇప్పుడు ఆ గేట్ కూడా మున్సిపాలిటీ అది అయిపోయిన తర్వాత గేట్ కూడా తీసే రోడ్డు లాగా చేస్తూ ఉంటున్నారు. మున్సిపాలిటీ గెలవగానే ఆర్కే గార్డెన్ అందరినీ కూర్చోబెట్టి కమిషన్ని కూర్చోబెట్టి చైర్మన్ తీసుకొచ్చి ఆ రోడ్డు మ్యాప్ తీసుకొచ్చి ఎలా తిరిగి ఎట్లా ఉందో అలా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు వరకు వార్డు కౌన్సిలింగ్ 3 సార్లు గెలిచారు. ఈసారి కూడా మీరు గెలిచే అభిప్రాయం? ఈసారి గెలిచినాక ఫస్ట్ జనానికి మంచినీళ్ళు, లైట్లు, కరెంటు అన్నీ కూడా రోడ్లు, కాలువలు అన్నీ కట్టించే బాధ్యత రాదు. మీ వార్డులో ఎక్కడ అడిగిన మిమ్మల్ని అందరూ ఒక డైనమిక్ లీడర్ అని అంటున్నారు. అది అంతవరకు అది జనంలో అభిమానం. జనం అభిమానం. నేను ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం లేచి ఎక్కడ లైట్ వెళ్తుంది, ఎక్కడ పోయింది, ఎవరింట్లో అయితే జరిగినా ప్రతి ఒక్క ఇంటికి నేను టచ్ చేసి చెప్పండి. అలా అభిమానంతో వాళ్ళు అన్నారు. ఇప్పుడు మీ సతీమణి బైరు పద్మాగారిని పడ్డారు. ఒకవేళ ఈ వార్డు 4వసారి గెలిచిన తర్వాతకి ఇంకేమేమి మీ ప్రజలకు ఈ వార్డుని ఎంతవరకు చేద్దామని అప్పుడు ఎక్కడ పనులు ప్రియాంక కాలనీలో ఉన్నాయి, ముత్తారమ్మ గుడి కాడ ఉన్నాయి. ఫస్ట్ ఈ మొత్తం బిట్టు చేసినాక ఏ హాస్పిటల్ ఉన్నాయి అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పెట్టాం.
ఇంకోటి ఏరియా హాస్పిటల్ అక్కడ ఏరియా హాస్పిటల్ దగ్గర ఉండడం వల్ల మోరు కాలువ దగ్గర ఉండే వాళ్ళ ఇళ్ళలోకి నీరు వస్తుంది అని ఒక స్థానికులు వాపోయాడు. దాని గురించి ఆ నీరు నేను కూడా గతంలో 2 మాటలు అప్లికేషన్ పెట్టాం. ఆ నీళ్ళు పోయేది అక్కడి నుంచి మొత్తం ఎక్కడి నుంచి పోయే అవకాశం లేదు. ఈ దమ్ము గెలిచినాక అక్కడ ఉన్న ప్రజలంతా కూర్చోబెట్టి దరఖాస్తు పెట్టి మినిస్టర్ కార్డు తీసుకుపోయి అట్లా పోతే మంచిగా ఉంటుంది, అండర్ గ్రౌండ్ చేస్తా అంటే చెప్పి అండర్ గ్రౌండ్ చేసే ఉపాయం చేస్తాను. 27వ వార్డులో ఉన్నాము. 27వ వార్డులో స్థానికులు ఉన్నారు. వాళ్ళు అడిగి వార్డు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతవరకు ప్రతినిధి వాళ్ళ వార్డునే అడిగి తెలుసుకుంటాను. ఎంతవరకు మీ వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ బయట చేశారా చేయలేదా పని? 2 సార్లు గెలిచింది, 3వ సారి ఫస్ట్ వార్డులో 1వ వార్డులో గెలిచింది, 2 సార్లు 27వ వార్డులో గెలిచింది. ఏ పనైనా ఇంటికి వచ్చి చెప్పగానే వచ్చింది. మాకైతే ఏ పనైనా చేస్తాడు. మీ కాదు మీ వార్డుకి మా వార్డుకి చేస్తాడు. మా వార్డు మోరి పోయినా ఏది పోయినా కరెంట్ పోయినా ఏది అనుకున్నట్టు వచ్చి ఏ దానికైనా మాకు కావాలన్నా కొట్లాడి తెచ్చుకున్న సీటు. మరి కొన్ని సమస్యలు వార్డు సమస్యలు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు లేదు. అదంతా ఒట్టి పుకార. ఏ మనిషి కాకపోతే వచ్చినా కూడా వచ్చేస్తాడు. అట్లా కావాలనే కోరుకొని మాకు సీటు కావాలనే నిర్ణయించుకున్నాం. అందరు సంతకాలు పెట్టినాం. మీ కౌన్సిలర్ దుర్గయ్య గారిని అందరూ ఒక డైనమిక్ లీడర్గా ఎంతవరకు ఇస్తాం? మీ కౌన్సిలర్ని ఒక డైనమిక్ లీడర్ కూడా గెలిపించుకున్నా చెప్తున్నాం. వినవా? మాకు అనుకున్న పనులు చేస్తుండు. ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏది జరిగినా ఉసుకొస్తుండు చేస్తుండు. వేరే వాళ్ళు వస్తారు ఒక్కొక్క సంగతి చెప్తా, అది గెలిచినాక తర్వాత చెప్తా అంటున్నాం. మాకు వద్దని నమస్కారం పెట్టి మా దుర్గయ్య గారికి కావాలి అని తెచ్చుకున్నాం. లేడీస్కి వచ్చింది కానీ అదే దుర్గయ్య గారికి వస్తే ఇంకా బాగుండని మేము కోరుకున్నాం. అంటే లేడీస్కి వస్తే ఒకటేదా? వేస్తాం కానీ ఎట్లయినా దుర్గయ్య గారు ఉంటాడుగా. కానీ లేడీస్కి వచ్చినా మా లేడీసేగా. లేడీస్ మాకు హక్కు రావాలి. ఇక హక్కు వస్తేనేగా మా లేడీస్ వేసేది. ఏ పని అయినా చేస్తుండు. మాకు కాలువలు వేసింది ఆయనే, మాకు రోడ్లు పోసింది ఆయనే. ఎప్పటి నుంచి అయిన సరే ఆయనే చేస్తుండు. అప్పారావుకి ఇచ్చినప్పుడు మాకు చేయలే, పోసిన కంకర ఎక్కపోయారు, మాకు ఎవ్వరు చేయలేదు. ఈ నాయ మాత్రం అప్పారావు ఇండ్లకి ఇచ్చి కూడా పట్టా కాగితాలు కూడా పిక్కపోయారు. బెడ్రూమ్ గురించి కూడా మీ వార్డులో ఎవరికి అందలేదని అపోహలు అంటున్నారు. డబ్బులు బెడ్రూమ్ నేను ఏం చెప్పానంటే కమిషనర్ గారికి మున్సిపాలిటీ మీటింగ్ అయితే మా వార్డులో పెట్టండి. పేద ఉన్నారు, పేద ప్రజలకు ఇల్లు ఇస్తే మంచిగా ఉంటుంది, అందరూ ఉండేవాళ్ళు లేరు అని కమిషనర్ గారు మీటింగ్లో మొత్తుకుంటే అది మన ఇష్టం కాదు. కలెక్టర్ గవర్నమెంట్ సిస్టం పెట్టింది. రాయాలంటే అందరు కలెక్టర్ ఆఫీస్కి పోయి దరఖాస్తు పెట్టుకుంటే మన నా వార్డు ప్రజలు ఏం జరుగుతుందో కానీ మా వార్డులో ప్రజలు కూడా రాలేదు. అది ఒక నైట్ రోజు ముందు ఒక 2-3 వచ్చి అనౌన్స్మెంట్ చేసి మరుసటి రోజు అట్లాంటిది లేదు. అంత పుకారా అంతా వచ్చినాక మారిపోతే అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు, అంత తెలివి తక్కువ ఉంటారు. అన్నీ అబద్ధపత్రాలు కవించి అన్నీ లేనిపోయి ముచ్చట్లు చెప్తారు. వచ్చినాక పేరు వచ్చినాక తీసుకుంటే తడిపడతోటి అతడు అన్నోడన్నా రమ్మను, నేను వస్తా వచ్చినట్టుంటే మార్చినట్టుంటే తడిపట్టతోటి కాలేజీ ముత్తలమ్మ కొడతా. ఆ అన్న మార్చాన్ని వచ్చి ముత్తలమ్మ తల్లిని కొట్టవని నేను కోరుకుంటాను. ఇంకా ఏం పేరు మీ పేరు? చెప్పండి. మీ వార్డు ఎంత అభివృద్ధి చెందింది? ₹30 చేరింది. ఇంకా ఉన్నది చాలా పనులు అక్కడక్కడ చిన్న కొస అది పొలాల మధ్యకి ఆగినాయి. అవి గిట ఇప్పుడు బైర్ పద్మ గారు గెలిస్తే అవి గిట కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మీ వార్డు కౌన్సిలర్ అందరూ ఒక డైనమిక్ ఒక బలశాలి అంటారు, ఎంతో నిజం అసలు? నిజమే. బైర్ పద్మ గారిని మంచిగా గెలిపించుకుందామని మంచిగా అందరం మేము ఒక ఉండటంతో కలిసి కట్టి ఉండి బైర్ పద్మ గారిని నిలబెట్టుకుంటుంది. మీ వార్డు ఈసారి ఏ పార్టీ వస్తే మంచి మీ వార్డు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గారి పార్టీ, జగదీష్ రెడ్డి గారి టీఆర్ఎస్ పార్టీ వస్తే మాకు మంచిగా అన్ని అభివృద్ధి చెందుతుందని చెప్పని కోరుకుంటున్నాం. ఓకే, చెప్పండి సార్. ఇంకా మీరు మీ మంత్రిగా మేము నమ్మకంతో సీట్ ఇచ్చారు. సీటు కూడా చాలామంది కూడా పార్టీ పోటీ పడదు సాధ్యం. అందరూ కూడా నాకు వస్తుందంటే మాత్రం వచ్చేది కూడా రేపు మాకు మాట ఇచ్చిన మినిస్టర్ గారు మాకు వస్తుంది కూడా అంటే కూడా మినిస్టర్ గారు మాకు దేవుని లెక్క మమ్మల్ని చూసి మా పని విధానం చూసి మమ్మల్ని పిలిపించి మీకు నేను టికెట్ ఇచ్చిన మీరు పని చేసుకోపోవడం జీవితాంతా మేము బతుకున్న రోజులు ఆయన మేము ఒక దేవుని లెక్క కొలుస్తాం. మేము గెలిచి ఆయనకు ఒక గిఫ్ట్ లెక్క మేము ఆయన చేతిలో ఉంటామని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Order
గుర్తుకే గుర్తుంచుకో గుర్తుంచుకో వర్ధిల్లాలి బైరుదుర్గయ్య నాయకత్వం వర్ధిల్లాలి బైరుపద్మగారి నాయకత్వం. మేము గెలిచినాక వార్డు పెరిగిపోయింది. స్తంభాలు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ పెద్దవాడు కాబట్టి సూర్యుడి ఇంటికి ఎదురుగా పెట్టుకొని ప్రశానవాడికి మామూలుగడ్డ ప్రశానవాడికి పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పెద్దవాడిది వందలు ఉన్న ఏరియా పెరుగుతుంది కాబట్టి మెట్రో రోడ్డు ఎక్కువ శాతం చేసినాం. సిమెంట్ రోడ్డు కూడా 5-6 చేసినాం. అవసరం అయితే మీరు రండి, టైం ఇవ్వండి, నేను దగ్గర నుంచి చూపిస్తా. ఎన్ని స్తంభాలు వేసినాం, ఎన్ని లైట్లు వేసినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని కాలువలు కట్టినాం, మీరు ఒక దమ్ము వస్తే మీకు అందరికీ కూడా చూపిస్తానని చెప్పి వాళ్ళంతా కావాలని నా మీద పేరుకోనని చెప్తున్నారు. ఎందుకంటే గెలవని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నీ చెప్పడం జరుగుతుంది. అదంతా ఊహ. నాకు ఎసరైన కళలంతుడు అట్లా ఏ మా జనం కూడా ఎవరు కూడా అట్లా పిచ్చిగా ఎవరు ఉండలేదు. ఎంతవరకు జనం చాలా తెలియకలు ఎవరికి వేయాలి, ఎవరు ఇస్తే పనులు వేస్తారని అదంతా ఉట్టి మాటలు. మీరు టైం ఇస్తే మాత్రం ఇప్పుడు కూడా పోదాం. సిమెంట్ రోడ్డు ఎన్ని పెంచినాం, కాలువలు ఎన్ని కట్టినాం, మెట్రో రోడ్డు ఎన్ని పెంచినాం, స్తంభాలు ఎన్ని పెంచినాం, కాలువలు ఎన్ని కట్టించడం కూడా జనం అంత పిచ్చోలేం కాదు. మొక్కలు లోతున్న మెట్రో రోడ్డు కూడా వేయించినాం. గారు ఏమంటున్నారంటే ఆ వార్డుకి నేను చాలా పనులు చేశాను, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు స్తంభాలు వేయించినామని. ఒక్కసారి మీరు వస్తే కనుక ఆ విజువల్స్ కూడా తీసుకుంటారు అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేశారా చేయలేదా, అక్కడికి వెళ్ళి ఆ ప్రజలు అక్కడ ఆ గల్లీలో ఉంటున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. వస్తున్న వీడియో వస్తుంది. బైరుదుర్గయ్య గారు చెప్పినట్టుగా ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఆ స్థానికులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముత్యాలమ్మ గుడి వెనక సందు. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు కంప చెట్ల మధ్యన కొనుక్కున్నాం. మురికి కాలువలు, రోడ్డు లేవు, ఏది లేదు, స్తంభాలు లేవు. బైరుదుర్గయ్య గారు కౌన్సిలర్ అయిన తర్వాత ఇక్కడ మాకు ఇట్లా పరిస్థితి ఇది బాగాలేదని చూసి రోడ్లు వేయించిండు, స్తంభాలు వేయించిండు, మురికి కాలువలు కట్టించిండు. ఒక ఊర్లాగా కనిపిస్తుంది ఇప్పుడు అది. ఆ ఏరియా ఇప్పుడు మోడల్ కాలనీ చేయాలని ఆలోచనలో ఉండు. తప్పకుండా చేస్తాడు. చెప్పండి, ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? తప్పకుండా గెలుస్తాడు. ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు ఇప్పుడు కౌన్సిలర్గా మళ్ళీ. వార్డు స్థానికులను కూడా అడిగి వాళ్ళ సమస్యలు అభివృద్ధి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకా మా మాజీ కౌన్సిలర్ దుర్గయ్య గారికి లాస్ట్ టైం మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఇక్కడ నేను గతం ఇది 2వ సారి జరగడం 27వ వార్డులో రెడ్డి ఆస్ట్రా ఎంత పెద్ద ఇది మడికట్టి ఇవన్నీ ఈడ రోడ్లు కూడా లేకుండే. వర్షం వస్తే నడువులోతు నీళ్ళు నిలబడేది. అట్లా రోడ్లని మనం ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. ముత్యాలమ్మ గుడి అవతల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్డు 3 బజార్ 4 బజార్లు సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. ఇక్కడ స్తంభాలు కూడా లేకుండే, స్తంభాలు వేసి వీధులు లైట్లు వేసినాం. ఈ మురికి కాలువలు కూడా లేకుండే, మురికి కాలువలు కట్టించినాం. కాకపోతే మీరు కూడా ఇప్పుడు చూడండి, అడగండి ఎవరినైనా జనాన్ని ఇక్కడ ఈ రోడ్లు ఉన్నాయా, మురికి స్తంభాలు ఉన్నాయా, మురికి కాలువలు అడగండి. అందుకని లేనిపోయి అన్ని మన మీద అబద్ధాలు చెప్పి ఏదో లబ్ధి పొందాం అనుకుంటారు. కానీ అవన్నీ ఉట్టిమొచ్చిన ఆయన ఆటలు ఇక్కడ జనమంగళ సాగం అని ఈ జనం కూడా వారి సరైన బుద్ధి చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకు అందరికీ చేసి దండం పెడుతుంది. 2-3 గెలిచిన అదే విజయాన్ని కొనసాగిస్తారని అనుకుంటున్నారు. అదే విజయం తప్పకుండా గెలుస్తాం. తప్పకుండా ఏ ముగించి మినిస్టర్ గారి చేతిలో గిఫ్ట్గా మేము కౌన్సిలర్ పదవి చేతిలో మా వార్డు ప్రజలంతా పెడతాం. 4వసారి గెలుస్తారా? 4వసారి తప్పకుండా గెలుస్తాడు. 4వసారి వార్డు ప్రజలందరూ తన వైపే ఉండరు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి తననే గెలిపిస్తారని మా పూర్తి నమ్మకం. అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఎంత చేసిండో దేవునికి ఎరక, ముత్యాలమ్మ గారికి ఎరక కాదు, నాకే ఎరక కాబట్టి చెప్తున్నా. మా మంచిగా చేస్తాడు. మళ్ళీ గెలుస్తాడు. ఇప్పించిండు 2 సార్లు కౌన్సిలర్ చైర్మన్ కమిషనర్ కాడికి తీసుకుపోయిండు. ఆయన బండి మీదనే నాకు చేసిండు. పేరు కోటయ్య, ఏ హాస్పిటల్ పక్కనే గారు
చేసిండు అన్ని నడిపిస్తుండు ఇక నడిపిస్తాడు. మళ్ళీ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? నేను తెలంగాణకు తల్లి కొడుకైనా ఈయన ఆయనకి వేయకపోతే ఎవరికి వచ్చావు? నేను ఆ తల్లి కోసం భారీ మెజారిటీతో గెలిపిస్తాం. అది నా సంకల్పం. వెనకటి నుంచి అయినా సరే మీరేమన్నా